హలో ఎవ్రీవన్. ఈ పిల్లని చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. నేను మార్నింగ్ లెగిసి బయటకు వచ్చినప్పుడు మియావ్ మియావ్ అని కంటిన్యూస్గా అరుస్తూనే ఉంది. పాలు వేసిన తర్వాత కొంచెం చాలా ప్రశాంతంగా ఉంది మాకు. ఈరోజు నేను మీకు ఒక రెసిపీ చూపిస్తాను చూడండి. మా సైడ్ అయితే దీన్ని బొంబాయి చట్నీ అని అంటారు, శనగపిండి చట్నీ అని కూడా అంటారు. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఫస్ట్ కొంచెం కడాయిలోని నూనె వేసుకుని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. నా దగ్గర అన్నీ లేవు కాబట్టి నేను జీలకర్ర వేసుకున్నా. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను. దాని తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని బాగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎన్ని ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకుని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలి. కొంచెం పొంగు వస్తుంది అని అనిపించినప్పుడు మాత్రం మీరు ఏం చేస్తారంటే ఉప్పు వేయాలి. కొంచెం ఫస్ట్ ఉప్పు వేయండి. దాని తర్వాత బాగా పొంగు వచ్చిన తర్వాత మీరు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని మళ్ళీ ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకుని కొంచెం మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమాన్ని అందులో వేసిస్తే రెడీ. బాయ్ బాయ్.